మన పిల్లలు ఉంటారు, ఆ పిల్లలే కదయ్యా పిల్లలే కదయ్యా, ఆ పిల్లలే కదయ్యా అంటే పిల్లల ఆత్మలు కాదా? దేవునికి పిల్లలు కాదా? దేవుడిచ్చిన ఆత్మలు కాదా వాళ్ళు? వారి ఎడల లెక్క నిన్ను అడగడా? వారిని రేపొద్దున పర్లోకంలో దేవుడు చేర్చుకోడా? ఇక్కడే వదిలేస్తాడా? మరి ఆ విషయంలో నీ సొంత పెత్తనాలేంటి? నువ్వేం అలవాటు చేస్తున్నావు నీ పిల్లలకి? నువ్వు ఏ విధానాన్ని అమ్మా ఇది దేవుని పిల్లలు రా మనం చేయకూడదు, అమ్మా దేవుని పిల్లలు రా మనం అలా మాట్లాడకూడదు, అమ్మా ఇది మనం వేసుకోకూడదురా, ఇలా మనం కట్టుకోకూడదమ్మా, ఈ వస్త్రాలు మనకు మంచి కాదురా, అందరూ వేసుకున్నారు. మనం బాప్తిస్మని అనుభవం వచ్చి సంఘంలో చేర్చబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం, మన వల్ల ఉండకూడదు నానా. చెప్పావా నీ పిల్లలకి ఎప్పుడన్నా? చెప్పావా ఎప్పుడన్నా? ఏమైదిలేగా చిన్న పిల్లల ముచ్చటే, మూతులు బాగలు కొడతాడు దేవుడు రేపు పొద్దున. ఏంది ముచ్చటాయి? ఎక్కడ ముచ్చటాయి? పరలోకాన్ని నీ నుంచి దూరం చేసేది, నీ బిడ్డలకు దూరం చేసేది నీకు అవసరమా? సంఘానికి ఇది అర్థం కావట్లా, అవునా? సంఘానికి ఇది అర్థం కావట్లా. ఏకంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించేసి, ఎవరికి నచ్చినట్లుగా. ఇదంతా మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతిష్ఠించబడిన వ్యక్తివి నీవైతే ప్రతిష్ఠతకు తగినట్లుగా నీ బ్రతుకు ఉండాలి. ఇది ప్రతిష్ఠత.